సువార్త పనిచేస్తున్నటువంటి వారిని పూర్వకంగా కూడికలను ఆహ్వానిస్తున్నాం. Prashant is seeing him first time. సో ప్రశాంత్ గారిని నేను మొదటిసారిగా చూస్తున్నా. He was studying in Memphis, Tennessee in America. మెంఫిస్ టెన్నెసీ అనేటువంటి ప్రాంతంలో యునైటెడ్ స్టేట్స్ విద్యాభ్యాసం చేసినటువంటి వారు. He did his PhD at Cambridge. Now he is working in India. PhDని ఆయన అక్కడ ముగించుకొని మళ్ళా భారతదేశంలో తన ఉద్యోగ నిమిత్తం పనిచేసేవారు ఉన్నారు. As I said, when the speakers are speaking, please take notes. నేను ముందుగా చెప్పిన విధంగా స్వార్థికులు మన ప్రయత్నం చేస్తుండగా బోధిస్తుండగా మీరు దయచేసి మరి ఆ యొక్క అంశాలని బాగా మీరు రాసుకోవాలని కోరుతున్నాం. And if you have any doubts or any questions, you can make a note of that and keep it for the question and answer session. మీకు ఒకవేళ ప్రశ్నలు ఉన్నట్లయితే అవి మీరు రాసి ఉంచుకున్నట్లయితే మనం ఆఖరిలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో వాటిని మనం ఉంచుకోవాలి. The reason for and I asked every one of you to introduce yourself in the morning. ఉదయకాలంలో మిమ్మల్ని అందరినీ కూడా మీరు పరిచయం చేసుకోవాలని నేను కోరాను. I did not introduce myself. నేను మీకు పరిచయం చేసుకోలేదు. Hope you all know me. మీ అందరికి నేను పరిచయిస్తారని అనుకుంటున్నాను. There's one lady, she said that she don't know me. సో ఫారిన్ గారు మరి వీరెవరో తెలియదని అంటే సైట్ చేస్తున్నారు. My name is Parmat Devraj. నా పేరు సోదరుల పేరు పాన్మర్ దేవరాజ్ గారండి. I'm in the church from 1970 to 1969. 1969 నుండి నేను క్రీస్తు రాజ్యంలో క్రీస్తు సంఘంలో నేను సభ్యుడిగా ఉన్నాను. And how many of you are born before 1969? Please raise your hand. 69 ముందు ఎవరైనా జన్మించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు చేతులు ఎత్తాలని కోరుతున్నాను. Only one, two, సోదరులు three. ఇద్దరు ముగ్గురు ఉన్నారు. Okay, how many of you have seen me in MLS Pada Church in 1974? ఎంతో మంది నన్ను 1972లో ఎంఆర్ఎస్ పాలె స్థానిక సంఘంలో చూశారు.